పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓకే. సో ఇంత అందంగా ఉంటారు. ప్రపోజల్స్ రావటం మంచి లవర్స్ కానీ లేకపోతే లవ్వర్స్ ఉండరండి, లవ్వర్ అదే ఉంటారు. లవర్ సారీ. లవ్వర్ గివర్ అంటే ఇప్పుడు చాలా లవర్స్ అనేది కామన్ అయిపోయింది కదా ఇప్పుడు. మీకు తెలిసే ఉంటుంది. బ్రేకప్ చాలా అయిపోతుంది కదా. అవునవును. ఒకరిని చేసుకుంటారు, కొంతమంది పబ్లిసిటీ కూడా లవ్వరు గివ్వరు అని చేసుకుంటారు కదా, అది కూడా ఉంటాయి కదా. మీకు తెలిసే ఉంటుంది అవన్నీ. నేమ్ రా కోసం ఉమ్. అలాంటి చేస్తారు. ఇంకా లివింగ్ టుగెదర్ వేరే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఓకే కదా. మ్యారేజ్ కి ముందే ఉండడం, ఓకే కలిసి ఉండడం అలా అయిపోయింది. అలా ఇప్పుడు ఏం లేదు. అలా సందర్భం వచ్చినప్పుడు నేనే తీసుకొచ్చి మీ ముందు కూర్చోపెట్టి రివీల్ చేసేస్తా. ఆల్రెడీ మీరు లవ్ లో ఉన్నారని బయట టాకుంటే మీరు తీసుకొచ్చి కూర్చోబెడతాను. లవ్ లవ్ వర్డ్ వినిపిస్తే నాకు ఎందుకు సిగ్గు వస్తుంది. అయ్యయ్యో, ఇప్పుడు దాకా బాగున్నారు కదండి. లవ్ అనగానే లేదు, అంత లేదు. సిగ్గుపడుతున్నారు. అలా ఉన్నాడు కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు రివీల్ చేస్తా. ఓ, Sure. సో ఇండస్ట్రీ అబ్బాయినా లేదు లేకపోతే లేదు, బిజినెస్ ఇండస్ట్రీ మ్యానా? లేదు, మీరు కూడా ఇండస్ట్రీ కీర్తి సురేష్ గారి లాగా మంచి బిజినెస్ మ్యాన్ చేసుకుంటున్నారా? లేదు లేదండి, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ మనకి ఏదో దొరకలేదు. అంటే దొరికాడు. ఉన్నారు, ఉమ్. చూపిస్తా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ లో తీసుకొస్తా. ఓకే పోన్లే, ఎట్టకేళ్ళకి లవ్ లో పడిపోయారు ఆమె కూడా. సింగిల్ కాదండి. ఇప్పుడు నుంచి మెసేజ్లు చేసే వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకోండి ఇంకా అయితే. అప్పుడు ఇప్పుడు ప్రపోజ్ చేస్తూనే ఉంటారు కదా, కామనే కదా అది. అలా అలా ఇండస్ట్రీలో అలా ఏమి నాకేం అలాంటి దొరకలేదండి, అలాంటి ఎవరు దొరకలేదు. మీ మనం crush- డీసెంట్ గా ఉంటాం, మనం ఎలా ఉంటామో అలా ఉంటారు కదా. ఉమ్, ఇట్స్ లైక్ ఏ మిర్రర్. సో మనం వాళ్ళని చూస్తే ఇలా చూస్తే వాడు అలాగే చూస్తారు. ఓకే మనం చూసి అవంటే ఈ అమ్మాయి అలా కేటగిరీ కాదు, వదిలేరా అని వదిలేస్తారు అంతే. ఓకే. సో పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు సౌమ్య? పెళ్లి చెప్తానండి, ఇన్ ఫ్యూచర్ లో అన్ని చెప్తాను మీకు. ఆ? దాని గురించి ఒక పెద్ద సీక్రెట్ ఉంది, చెప్తాను. సో పోన్లే, ఇంతకైతే మంచి న్యూస్ చెప్పారు ఇప్పుడు. చెప్తాను ఫ్యూచర్ లో అన్ని, మొత్తం పెళ్లి దాని గురించి, బాయ్ ఫ్రెండ్ లవ్వర్ అన్ని గురించి చెప్తా. పెద్ద సెన్సేషన్ అవుద్దాం ఆ ఇంటర్వ్యూ. అలా ఎలా ఏం లేదండి, సెన్సేషన్ అయినట్టు పెద్దవాళ్ళు ఏం మనం కాదు. ఓకే మనం ఒక నార్మల్ ఆర్టిస్ట్ అంతే. ఓకే.